నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దిశానిర్దేశం. ఘనంగా ఒంగోలు నియోజకవర్గ పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం. తుఫాన్ యోధులకు సత్కారం. ప్రాణాలను లెక్క చేయకుండా ముందస్తు చర్యలతో ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశంస. పైన పటారం లోన లోటారం అన్నచందంగా మోడల్ స్కూల్ తీరుతెన్నులు. అధ్వానంగా మారిన మోడల్ స్కూల్ దుస్థితిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ప్రతిపక్షానికి డిపాజిట్లు కూడా రావని భయపడేలా పనిచేయాలని అన్నారు. గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పదవులు పొందిన వారు యుగోలకు పోకుండా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. డివిజన్ల వారీగా రిజిస్టర్లు పెట్టి ప్రతి ఒక్కరి పనితీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. పార్టీలోని ప్రతి ఒక్కరిని తన సొంత మనుషులుగా చూసుకుంటానని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలులో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. తాను ముందు చూపుతో వ్యవహరించి పోతురాజు కాలువలో పూడిక తీయించడం వల్ల మొంతా తుఫాన్ ప్రభావాన్ని నివారించగలిగినట్లు తెలిపారు. ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలకలలాడటం, ఇంతమందిని ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ఈరోజు షార్ట్ టైంలో మనం చెప్పినా కూడా అందరూ కూడా అన్ని డివిజన్ నుంచి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంకా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా ఉన్నారు. మన చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఒకసారి ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు ఏంటంటే కమిటీలు వేసుకునే వాళ్ళం. గ్రామ కమిటీ, టౌన్ కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీలు ఇవన్నీ వేసేవాళ్ళం. దాని ప్రకారంగా పనిచేసుకుంటా మనం ముందుకు పోయేవాళ్ళం. ఈసారి ఒకసారి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ పనిచేయాలనే ఒక విధి విధానాలతోటి ఈరోజు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మన నియోజకవర్గంలో కూడా పోయినసారి 14-19లో మనకి 1.5 సంవత్సరంలో దగ్గర 300 పైన కోట్లు పనిచేశాం. ఈసారి 124 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేపు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఖచ్చితంగా డివిజన్ మీటింగ్ జరగాలి. ప్రతి నెలలో కూడా 1వ తారీఖు పెన్షన్స్ మీ డివిజన్లో ఇచ్చేటప్పుడు చాలామంది గ్రూపుల్లో పెడుతున్నారు. మనం కూడా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మనం డివిజన్లో ఉండే వాళ్ళందరం కూడా మనం కూడా వెళ్ళి మనం వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, రేషన్లు ఇచ్చేటప్పుడు రేషన్లు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పథకాల్లో కూడా మన కమిటీ సభ్యులు కూడా కనపడటం, ప్రజల్లో కూడా అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలియపరచడం. ప్రతి డివిజన్ కూడా గ్రూపు క్రియేట్ చేసుకోండి. కమిటీ సభ్యులంతా కూడా గ్రూపులో ఆ డివిజన్లో జరిగేవన్నీ కూడా ఆ గ్రూప్లో పెట్టండి. మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా ఉన్నప్పుడు మేము ఏదైనా ప్రోగ్రాంలో తిరుగుతున్నా కూడా ఆ గ్రూప్లో చేసినప్పుడు తప్పకుండా కూడా మీతో మాట్లాడి దాని సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేసేదానికి నా వంతు నేను కూడా కృషి చేయడానికి నాకు తెలియపరిచే విధంగా నన్ను కూడా పెట్టండి అని చెప్పి చెప్పాం. ఇంకా కొన్ని డివిజన్స్లో ఆ గ్రూపులు ఇంకా రాలేదు. ఎలక్షన్ లేనప్పుడు ఈరోజు మనం అధికారంలో ఉండేటప్పుడు 10 మందికి మనం సర్వీస్ చేసే విధానంలో వెళ్ళాలి. వాళ్ళు ఏదో మనం వేరే విధంగానో లేకపోతే ఆ పార్టీలు ఎన్నికలకు తిరుగుంటారు. కానీ మనం ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మన వల్ల సహాయం పొందితే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారు. అలాంటి పని మనం చేసుకోగలిగితే అందరూ కూడా మనం ఇంకా కూడా పార్టీ బలోపేతం చేసుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.
కక్ష సాధింపులు, గొడవలు ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఆ బూత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకుండే హౌసెస్ ఏదుందో మీ కింద మళ్ళీ కేఎస్ఎస్ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా కలుపుకోండి. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. చాలా రోజుల తర్వాత మన వాళ్ళందరినీ కూడా చూసా. ఈరోజు అందరూ కూడా ఎక్కువ మంది ఈరోజు మొత్తం మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు కానీ క్లస్టర్స్ కానీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలు కమిటీలు మొత్తం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం మంచి పరిణామం అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుందన్నారు. పార్టీకి సంబంధించి వివిధ క్యాడర్లు నియమితులైన వారందరిపై ఒక గురుతర బాధ్యత ఉందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయిన సందర్భంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పిలుపునిచ్చారు. ఇటువంటి ప్రమాణ స్వీకార ఉత్సవానికి నాంది పలకడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాణ స్వీకారాలు జరిగినప్పుడే కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. వాళ్ళు కూడా ఇటువంటి బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళు కూడా పార్టీలో మనకి ఒక గుర్తింపు వచ్చింది, ఆ గుర్తింపు ద్వారా మనం కూడా ఒక నాయకుడిగా ఎదిగి మనం పార్టీకి సేవ చేయాలి. అలాగే మనం సేవ చేసిన తర్వాత ఆ సేవ ద్వారా మన ప్రియతమైన నాయకులు, మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ, ఈ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మీరు ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత మీ కార్యకర్తలు, మీరు తెలిసిన కార్యకర్తలందరికీ కూడా దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ అందరూ పార్టీ కోసం కృషి చేయాలని, రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఎటువంటి మండల ఎలక్షన్స్ కానీ, ఎటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరూ గెలుపొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు మాట్లాడుతూ పార్టీ పదవులు వచ్చాయని ఎవరూ మోనార్కుగా వ్యవహరించవద్దని కోరారు. కార్యకర్తలందరినీ కలుపుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిపించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఒక కుటుంబం లాగా అందరూ ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడ్డా ఆ కుటుంబానికి నష్టం. మనలో మనం ఏదన్నా కలహాలు పెట్టుకొని మనం సరిగ్గా పనిచేయకపోతే నష్టం ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే మన నాయకుడికి నష్టం జరుగుద్ది, ఆయనకి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుద్ది. కాబట్టి మన కన్నును మనమే పొడుచుకోకుండా మనకిచ్చిన పదవికి మనం తగిన న్యాయం చేస్తూ మనం అందరం కూడా కింద స్థాయి కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి మీకు ఇచ్చిన పదవికి మీరు ఇంకా గౌరవం తెచ్చి ఇంకా మంచి ఫలానా డివిజన్లో బాగా చేశారు, ఫలానా కక్ష ఇన్ఛార్జి బాగా చేశారు అని చెప్పేసి మన నాయకుడి దగ్గర ప్రశంసలు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు తీసుకొని మంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేపు మీ ఆధ్వర్యంలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. మన మిత్రుడు రాంబాబు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గంలో మన జిల్లాలో ఒకనే కాదు రాష్ట్రంలో కూడా. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు 100 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఎవరైనా ఒంగోలులో అడుగు పెట్టగానే మంచి అనుభూతి కలిగేలా నగరాన్ని సుందరీకరణ చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో దామచర్ల మంత్రి కావాలని ఆకాంక్షించారు. మరి మన యొక్క నగరాన్ని అయితే ముఖ్యంగా అభివృద్ధిలో కానివ్వండి, బ్యూటిఫికేషన్లో కానివ్వండి, ఏ రకంగా పరుగులు ఎత్తిస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. ఇప్పుడైతే పనులన్నీ సగంలో ఉన్నాయి. ఇంకా అది రోడ్లు కానివ్వండి, మెయిన్గా డ్రైన్లు. ఎందుకంటే మనం రీసెంట్గా వచ్చిన తుఫాను మనం చూసినట్లయితే డ్రైన్ సిస్టమ్ కనుక సరిగ్గా లేకపోయినట్లయితే ఒంగోలు నగరం పూర్తిగా మునిగిపోయే పరిస్థితిలో ఉండేది. కానీ వారు ముందు జాగ్రత్తగా పోతురాజు కాలువ అది కట్టుబడిన సగంలో ఆగిపోయినప్పటికీ కూడా దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమాత్రం పట్టించకపోయినా కూడా మరి మన నగరపాలక సంస్థని హెచ్చరించి
మరి అందువల్ల పూడికిని కనుక పూర్తిగా తీసివేయకపోతే మరి చిన్నపాటి వర్షం కూడా మరి రోడ్లో నింపి మరి ప్రజలందరూ కూడా మన యొక్క జీవన శైలి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో, మరి మనం క్లీన్ చేసినందువలన అందరూ ఎంత సేఫ్ అయ్యారో మన కళ్ళతో మనం చూసాం. అధికారులు సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా మోంతా తుఫాన్ను ఎదుర్కొన్నామని, ఇది ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. తుఫాన్ సమయంలో యంత్రాంగం చూపించిన తెగువ, సహాయక చర్యలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఇటీవల సంభవించిన మోంతా తుఫాను వల్ల చేపట్టిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలలో అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగుల సత్కార కార్యక్రమాన్ని ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెనబోబులేసు, ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ సమన్వయంతో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొని ఒక్క ప్రాణ నష్టం జరగకుండా పనిచేయగలిగామని ఎస్పీ హర్షవర్ధన్ రావు తెలిపారు. సీఎం ప్రశంసలతో పాటు సమర్థవంతంగా పనిచేయగలిగామన్న సగర్వంతో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు పని చేస్తారు, కానీ పనికి తగిన ప్రోత్సాహం, అభినందన చాలా చోట్ల తక్కువగా ఉంటుందని, కానీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో సేవలు అందించిన ఉద్యోగులందరినీ సత్కరించడం శుభపరిణామమని అన్నారు. జిల్లా యంత్రాంగానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా నిలిచిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనుభవాలు, భవిష్యత్తు కార్యాచరణ పంచుకునే అవకాశం ఏర్పడుతుందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రభుత్వ ఉద్యోగి సామర్థ్యం బహిర్గతం అవుతుందని చెప్పారు. సమిష్టిగా పనిచేయడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని, కేంద్ర బృందం పర్యటనలో కూడా అది రుజువైందని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తుఫాను ప్రభావిత మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకి 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ వచ్చింది అని అంటే దిస్ 27 రెయిన్ఫాల్ ఈస్ దేర్ ఆన్ ది టాప్ సాయిల్. ఇంకా అది ఇంకా డీప్కి వెళ్ళి పొజిషన్ అయితే లేదు. సచ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ ఇట్ ఇస్. మనకేదో సైక్లోన్ అంటే సింపుల్గా సైక్లోన్ వస్తుంది, వర్షం వస్తుంది, 1 or 2 డేస్లో అది రెసిడ్ అయిపోతుంది. చాలా మట్టుకి 24 అవర్స్లో కూడా రెసిడ్ అయిపోతుంది. అది జనరల్ ఫినామినా. బట్ హియర్ మనకి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది. అంతకు ముందున్న 5 days కూడా రెయిన్ పడటం వల్ల టోటల్గా ఆల్ ట్యాంక్స్ తడిసిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ వాటర్ కూడా ఆల్మోస్ట్ చేరుంది. దెన్ మొంతా సైక్లోన్ అనేది కూడా మనకి ఎక్సెస్ రైన్ఫాల్ రావడం జరిగింది. ఈ సైక్లోన్ గురించి మన ఎస్పీ గారు చెప్పినట్లు సీఎం గారు కంటిన్యూగా దీని మీద ఒకే రోజు 3 టెలికాన్ఫరెన్సెస్ పెట్టారు ఆర్టీజీఎస్లో కూర్చుని. సో వారు ఇచ్చినటువంటి సూచనలు, బికాస్ హీ హ్యాస్ గాట్ అన్ ఐ థింక్ హీ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ది సైక్లోన్స్. ఇక లాగిందాన్నే గట్టి కొడితే అదే లాగుతుంది, దీన్ని కూడా లాగేస్తుంది అని చెప్పేసి నడిచేందుకే దెబ్బలు ఎక్కువ. అట్లాగా ఎక్కువ నేను మాటలనేది కూడా తిట్టింది కూడా ఎక్కువగా నేను మా జెస్సీ ఏపీజీపీటీఆర్ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ వచ్చారు. But I hope that he took it positively and he did a great job. That is why the great applause he has received. కానిస్టేబుల్స్ కానీ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా పాపం చాలా డెడికేషన్తో కమిటెడ్గా డే అండ్ నైట్ వాటిని గార్డ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ అలౌ చేయకుండా చేయటం వల్ల మనకు డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. దెర్ వాజ్ వన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్లడ్ సిచ్యువేషన్ ఓవర్ఫ్లో కావడం వల్ల కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మిస్జడ్జ్మెంట్ ఆఫ్ ద రోడ్. తెలియకుండా బాబు పడిపోవడం, వాడిని రెస్క్యూ చేయడం, ఇంకొక అతను కావడం. విషయం ఏంటంటే ఏ ఆస్పెక్ట్లో అయినా మన పట్ల కంప్లైంట్స్ రావడం, వచ్చి అది చేయడం, వీళ్ళు సరిగ్గా చేయలేదన్న ఎక్కడా కూడా ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా దీంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తారు. అలాంటిది కూడా ఎక్కడో కూడా మేము సోషల్ మీడియా అంతా కూడా మానిటర్ చేస్తున్నాం కదా, ఎక్కడో కూడా మాకు మన ఒంగోలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చిన్న రిమార్క్ కానీ లేదు. అండ్ దట్ వాజ్ హీరోయిక్ యాక్షన్. అండ్ ఇట్లాంటి హీరోయిక్ స్టోరీస్ మీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నిజంగా సార్ ఈరోజు మనం ఈ మాట్లాడుకుంటూ పోతే మేబీ ఇది 2 రోజులు జరిగేటటువంటి కార్యక్రమం. అండ్ ఇవన్నీ కూడా ఎవరిని ఫ్లాటర్ చేయడానికి ఇంకోటి చేయడానికి చెప్పాను కదా, ఇవన్నీ కూడా దేర్ ఆర్ రియల్ స్టోరీస్, రియల్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ సర్వీస్లో కూడా వీ హ్యావ్ నాట్ ఫేస్డ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో మీ అందరిలో కూడా చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఇది మనం త్రూఅవుట్ అవర్ సర్వీస్ కూడా చెప్పుకునేటటువంటి ఎక్స్పీరియన్స్. అండ్ అటువంటి ఎక్స్పీరియన్స్ని మనం అందరం కూడా చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాము, చాలా సక్సెస్ఫుల్గా డీల్ చేయగలిగాము. ఇందాక అంటుండే లీడర్షిప్, ఎస్ ఆఫ్ కోర్స్ లీడర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రకృతి విపత్తులు ఎలక్షన్ కంటే ముందు వస్తుంది. ప్రకృతి వైపరీత్యం వస్తే
ఒక ఆఫీసర్ అనేవాడు మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తాం కూడా. సో ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అనేది కొన్ని వందల లక్షల మంది ప్రాణాలతో ముడిపడినటువంటి అంశం. దీని ద్వారా ఆ ఆఫీసర్ నుంచి మనము ఆ ఆఫీసర్ తనంతట తాను ఒక కాన్ఫిడెన్స్ కూడా ఫీల్ అవుతారు. ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించాలి లేదా పూర్తిగా జీరో చేయాలి. ఇది ఏ కంట్రీకైనా ప్రపంచంలో ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మనము ఆలోచించే పారామీటర్స్, అంటే మనం ఆ పారామీటర్స్ ఇచ్చేసుకుంటే అది మనము చూస్తాం. సో మరి ఆ పారామీటర్స్ 3 పారామీటర్స్లో కూడా ఈ మొంతా సైక్లోన్ మనం టెస్ట్ చేసినప్పుడు మనము వాస్తవానికి కంప్లీట్ చేసుకోగలిగాము. మనము దాని పరంగా మనం విజయం సాధించగలిగామనేది నేనైతే భావిస్తున్నాను. రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఎవరినైతే మనం తీసుకొని వచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చామో వాళ్ళ యొక్క బాగోగులను చూసుకునే విధంగా వాళ్ళకు మిల్క్ కానీ, బిస్కెట్లు కానీ, ఫుడ్ కానీ క్వాలిటేటివ్గా మెయింటైన్ చేసే విధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ప్రికాషనరీ హెచ్చరికలు నేను మర్చిపోలేను. అదేవిధంగా అదే హెచ్చరికలు రిహాబిలిటేషన్ సెంటర్లో ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో వాళ్ళందరికీ అలర్ట్ చేయడమే కాకుండా కలెక్టర్ గారు నిమిషాల్లో వాళ్ళకు అడ్వాన్స్ ఇవ్వండి అంటే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళను ప్రొయాక్టివ్గా చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల ర్యాలీ కార్పొరేషన్ కార్యాలయం నుండి ప్రధాన వీధుల గుండా కొనసాగిన ర్యాలీ అనంతరం కూరగాయల మార్కెట్ వద్ద బహిరంగ సభ జరిగింది. మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల సమస్యలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, తాము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని, 26,000 వేతనం ఇస్తామని, పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని గోపిమూర్తి ఆరోపించారు. గత మహాసభల నుండి ఇప్పటి వరకు చేసిన ఆందోళన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పన కోసం 2 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అంశంపై శాసనమండలిలో ప్రస్తావిస్తామన్నారు. విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సు వల్ల ప్రయోజనం శూన్యమని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింగరావు విమర్శించారు. విశాఖ ఉక్కుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెట్టుబడులు వస్తాయని చెప్పి కళ్ళబొల్లి మాటలతో మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా పోరాటాలు చేస్తామని, కార్మిక వర్గ ఐక్యత కోసం అఖిల భారత మహాసభలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ర్యాలీలో లెనిన్ వేషధారణ, మత సామరస్యం ప్రతిబింబించే వేషధారణ, 15వ రాష్ట్ర మహాసభలు గుర్తుగా 15 జెండాలతో కార్యకర్తలు నడిచారు. ఏమీ లెక్క చేయకుండా ఈ ప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున ఎర్రని వందనాలు తెలియజేస్తారు. ప్రదర్శనలో మన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘ 15వ రాష్ట్ర మహాసభలు ఈ రోజున ఒంగోలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ యొక్క మహాసభల్లో గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు జరిగినటువంటి కార్యకలాపాలని సమీక్షించుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం సమస్యలను కూడా వాళ్ళు చర్చించుకుంటూ
భవిష్యత్తులో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ యొక్క కార్యకలాపాలను నిర్ధారణ చేసుకుంటారో ఈ యొక్క మహాసభలు విజయవంతం కావాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా కోరుకుంటా ఉన్నాను. ఏదైతే ప్రభుత్వం ఎన్నికై 16 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజున ఉద్యోగుల సమస్యలు, మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు కానీ లేదంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి చొరవ చూపలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మున్సిపల్ వర్కర్స్ చేత వెట్టి చాకరీ చేయించుకుని వారికి కనీస వేతనాలు చెల్లించట్లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పిఆర్సీలో వాళ్ళని మమేకం చేయాలని చెప్పి వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి వాళ్ళకి అనారోగ్య విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకి సెలవులు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు పట్టణం పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై పరిష్కారం కోసం పెద్ద ఎత్తున 15వ మహాసభ ఈరోజు జరుపుకోబోతున్నాం. గత మహాసభ అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ మహాసభ నుంచి ఈ మహాసభ వచ్చేంత వరకు అనేక ఆందోళన పోరాటాల ద్వారా మున్సిపల్ కార్మికుల, ఉద్యోగుల సమస్యలు కొన్ని పరిష్కారం చేసుకోగలిగాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ కార్మికులకి, ఉద్యోగులకి అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారం వచ్చి 2 సంవత్సరాలు కాబోతూ ఉన్నా నేటికి కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మున్సిపాలిటీలో కార్మికులు అనేక ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని, ఇంజనీరింగ్ కార్మికులకు 2 కళ్ళు సిద్ధాంతంతో చూసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాదు ఈరోజు పట్టణాలు విస్తరణ పెరిగినాయి, జనాభా పెరిగింది, ఎన్నో మెట్రిక్ టన్నులు ఈరోజు చెత్త పెరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలను తరలించడానికి పట్టణ అనుగుణంగా, అదేవిధంగా జనాభా అనుగుణంగా కార్మిక సంఖ్యను తీసుకునే పరిస్థితి లేదు. ప్రజలను మోసం చేయడానికి, నిరుద్యోగ సమస్య తీవ్రంగా చేయడానికి, అలాగే ఉన్న ఉద్యోగులకి ఈరోజు మీరు జీతాలు ఇవ్వకుండా నాన్ పర్మనెంట్, ఇప్పుడు మున్సిపల్ వర్కర్లు అందరూ కాంట్రాక్ట్ వర్కర్లే, పర్మనెంటే కాదు. జీవితాంతం కాంట్రాక్ట్ వర్కర్లకు ఎందుకు ఉండాలి? చట్ట ప్రకారం 240 రోజులు పనిచేస్తే వాడిని పర్మనెంట్ చేయాలా, సంవత్సరం అయితే పర్మనెంట్ చేయాలా. కానీ జీవితాంతం కాంట్రాక్ట్ వర్కర్ అంటే చౌకగా దోపిడీ చేయడం గవర్నమెంటే ఇలా చేస్తుంది. ఆప్కాసులో కనీసం అందరికీ 1వ తేదీ జీతాలన్నా ఇవ్వండి అని అంటే దానికి ఆప్కాసులో కొంతమంది చేరుస్తారు, కొంతమంది చేస్తారు. అందరినీ ఆప్కాసులో పెట్టాలి. అట్లాగే కనీస వేతనం 26,000 అనేటువంటిది ఈరోజు జీతం అనేటువంటి వాళ్ళు చెప్పినటువంటిది, పే కమిషన్లో చెప్పినటువంటిది. ఎంత తక్కువ ఆఖర గ్రేడ్లో ఉన్నటువంటి వాడికి కూడా ఆఖరి జీతం 26,000 లేకపోతే ఒక కుటుంబం బ్రతకదు అని వాళ్ళు చెప్పినటువంటిది. అందుకని బ్రతకడానికి కనీసమైనటువంటి జీతం ఇవ్వాలి. తుఫాను విపత్తు సమయంలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ గోపాలకృష్ణ అందజేశారు. ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాధికారులతో పాటు మండల, గ్రామ స్థాయిలో పనిచేసిన రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు, పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాతో సత్కరించారు. తుఫాను ప్రభావిత మండలాల ప్రత్యేక అధికారులు విపత్తు సమయంలో అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ చెనవోబులేసు, ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు, ఫిషరీ ఆఫీసర్, ఫిషరీస్ పి రాజశేఖర్ గారు, డిస్ట్రిక్ట్ మైనింగ్ అండ్ జియాలజీ ఆఫీసర్, శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ నెక్స్ట్ పుష్పప్రియాంక, డిస్ట్రిక్ట్ టౌన్, విజయ్ జ్యోతి కుమార్ గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ఏ, రెవెన్యూ ఆర్టీఓ బార్బాబు గారు, ఆర్టీఓ కనిగిరి, సెక్షన్ 1 సిహెచ్ శ్రీనివాసరావు గారు, డి నాగవతి గారు, సూపరింటెండెంట్ పిజిఆర్ఎస్, ఎస్పీల, డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ ఈ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కలెక్టరేట్, గౌరీ, పి గాయత్రి, అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ ఒంగోలు, వై ప్రశాంత్ నాయుడు, సీనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ ఒంగోలు, లక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ ఒంగోలు, ఆనంద్ వెంకట సాయి, జూనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ ఒంగోలు రెడీగా ఉండాలి. అలాగే అయిపోయినాక మండల వారికి పిలుస్తామండి. ఒక్కొక్క మండలంలో ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఎం శ్రావణ్ కుమార్,
కృష్ణారెడ్డి తహసీల్దార్, జితేంద్ర కుమార్ తహసీల్దార్ బేస్తార్పేట, శ్రీనివాసరావు గారు అక్కడ ఇచ్చేసేయాలి అజరుతాను అటు నుంచి ఇచ్చే మహేంద్ర గారు అలాగే బి ప్రేమ్ అలాగే ఎల్ సంపత్ కుమార్ ఎండి ఎస్కే డి శ్రీనివాస్ రెడ్డి ఎస్సీ బస్సులు షెల్టర్ అలాగే భోజనం తర్వాత కొత్తపట్నం తర్వాత ఇట్రాండి అడ్డం ఇట్రాండి ఇటుకి సార్ ఈ నీళ్ళే ఆయన బస్సు కేవలం అధికారులనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా నాయకుల్ని, ముఖ్యంగా గౌరవ మినిస్టర్ గారిని, ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ఈ తుఫాన్లో భాగస్వాములు చేయగలిగారు సార్. సో దాంట్లో మీరు 100% సక్సెస్ అయ్యారు సార్. అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు కూడా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు సార్. మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేశారు. ముఖ్యంగా సార్, నాకు తెలిసి నాకు 26 సంవత్సరాల సర్వీస్ ఉంది. రాత్రి 1:30కి టీసీ తీసుకోవడం అనేది ఏ కలెక్టర్ గారు కూడా నాకు తెలిసి చరిత్రలో ఇప్పుడు జరిగి ఉండదు సార్. బట్ మీరు 1:30కి దాదాపు గంట పాటు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మమ్మల్ని చాలా బాగా గైడ్ చేశారు సార్. అలాగే నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా బంగ్లాలో లేరు, ఛాంబర్లో లేరు సార్. ఆల్మోస్ట్ 3-4 డేస్ మీరు కంట్రోల్ రూమ్లోనే, మీరు కానీ ఎస్పీ గారు కానీ కంట్రోల్ రూమ్లోనే వర్క్ చేశారు. అల్లూరు ట్యాంక్ సార్, కొత్తపట్నం మండలం మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఒక మేజర్ ట్యాంక్ ఇది. ఈ విషయంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్గా వర్క్ చేసింది సార్. వాళ్ళు నైట్ 1 గంటప్పుడు శాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళి ఒక పలక పగలకుండా ఆపారు సార్. ఆ సందర్భంలో ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అదేవిధంగా ఎండిఓ గారు, డిప్యూటీ ఎండిఓ గారు కూడా అక్కడే ఉండడం జరిగింది సార్. సో ఇది కూడా ఈ సందర్భంగా ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అదేవిధంగా ఆలూరు రోడ్డు, సో ఇక్కడ ఓవర్ఫ్లో అయ్యి వాటర్ మొత్తం ఒక దగ్గర ఆగిపోయిన సందర్భంలో నేను జాయింట్ కలెక్టర్ సార్కి ఫోన్ చేస్తే జాయింట్ కలెక్టర్ సార్ ఇమీడియట్గా ఎస్సీపీఆర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఇరిగేషన్ ట్యాంక్స్ విషయంలో మీరు చెప్పిన డైరెక్షన్ ప్రకారం అయితే కొన్ని మీరు చెప్పారు. ఈ లింక్ ట్యాంక్స్ అని ఉంటాయి, ఆ లింక్ ట్యాంక్స్ ఉంటాయి. దాన్ని మీరు ఒకదానికి మీరు చేస్తే కానీ మరి ఓవర్ఫ్లో అయ్యేదానికి అవకాశం ఉండదు అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా చేస్తే మా సింగరాయపేటలో మా ఇరిగేషన్ ఏఈ గారు కూడా అదే విధంగా చేయించి ఎక్కడ ఒక్క ట్యాంక్ కూడా ఓవర్ఫ్లో కాకుండా చేయగలిగాం సార్. ఎక్కడ కూడా మనం ఎటువంటి పరిస్థితులు కూడా చేయలేదు సార్. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అయితే మా తహసీల్దార్ గారు అందరూ కూడా అన్ని చాలా చక్కగా చేశారు సార్. వాళ్ళు ఎక్కడైతే మనకి ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఒంగోలు బాలాజీరావుపేట పోలేరమ్మ దేవస్థానం ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్పై దాడి చేసి ఒక పురుషుడు 2 మహిళలను అదుపులోనికి తీసుకున్నారు. బాలాజీరావుపేటలో బ్యూటీ పార్లర్ అండ్ స్పా పేరుతో నిబంధనలకు వ్యతిరేకంగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా సెంటర్ నిర్వాహకుడు పొలగం పవన్ కుమార్, జెడ్పీ కాలనీకి చెందిన సూర్య, లక్ష్మి, నందిని తదితరులను అదుపులోనికి తీసుకున్నారు. దిశ పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సుదర్శన్, 1 టౌన్ సిఐ నాగరాజు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆపోజిట్లో ఒక బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని చెప్పేసి తెలిసి రైడ్ చేయడం జరిగింది.
దీనికి ఎటువంటి పేరు లేదు. లైక్ మన ఏరియాలో ఉన్న స్పా సెంటర్స్ అన్నీ కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. స్పా సెంటర్లు ఎక్కడా లేవు. కానీ ఒకటి ఇల్లీగల్గా ఈ బ్రోతల్ హౌస్ లాగా నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము రైడ్ చేయడం జరిగింది. ఈ రైడింగ్లో ఒక 2 లేడీస్, ఒక విటుడు ఇక్కడ ఉన్నారు, ప్లస్ ఒక ఆర్గనైజర్ ఉన్నాడు. ఇంకో యాక్చువల్గా ఇది నడుపుతున్న ఆర్గనైజర్ వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదని హాస్పిటల్లో ఉన్నాడు. అతన్ని కూడా తీసుకొచ్చేసి అందరిపైన కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఎక్కడైనా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక జరుగుతున్నాయని మీ దృష్టికి వచ్చినట్లయితే, వెంటనే మా పోలీస్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడా జరగకుండా నిరోధించగలము. లైక్ ఇదే కాదు, గాంజా కానీ, ఇటువంటి బ్రోతల్ హౌస్ కానీ, ఎక్కడైనా స్పా ముసుగులు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని నిరోధించడానికి మా శాయశక్తులు ప్రయత్నిస్తాం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు పాటించగలిగితే ఆరోగ్యంతో పాటు ఆత్మగౌరవంతో జీవించవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. సంతనూతులపాడు మండలం మద్దులూరు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో ప్రజలకు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించి స్వయంగా కార్యక్రమాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజల్లో శుభ్రత గురించి అవగాహన కల్పించడంతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. తమ నివాసంతో పాటు పరిసరాలు, డ్రైన్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. సభానంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జడ్పీసీఓ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్ జ్యోతి, డిపిఓ వెంకటేశ్వరరావు, మెప్మాపిడి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఫింగర్ టిప్స్, తర్వాత ఫైనల్ 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర' అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక థీమ్ని పెట్టుకుని మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. ఈసారి కమ్యూనిటీ హెల్త్ మీద ఒక థీమ్గా పెట్టుకున్నాము. దాంట్లో సందర్భంగా కొన్ని విలేజెస్లో ఉన్నటువంటి కాలనీస్ విజిట్ చేయడం, వాళ్ళు అది పరిశుభ్రత ఎట్లా పాటిస్తున్నారు అనేది స్వయంగా అడిగి తెలుసుకోవడం, తర్వాత స్కూల్ పిల్లల్లో అవగాహన పెంచడం, అదేవిధంగా ఆ గ్రామంలో అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం అనేది ఈ థీమ్లో భాగం. అందులో భాగంగా ఈరోజు ఒక ఎస్సీ కాలనీకి మేము వెళ్ళడం జరిగింది, నేను ఎమ్మెల్యే గారు. సో వాళ్ళు బాగా చైతన్యంగా ఉన్నారు ఈ శుభ్రత పట్ల. సో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. సో అదేవిధంగా రెగ్యులర్గా ఈ శానిటేషన్ వర్కర్స్ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ చాలా పకడ్బందీగా చక్కగా ఒక ఆర్గనైజ్డ్ వేలో శుభ్రత పాటించడం జరిగింది. అది నిజంగా ప్రకాశం జిల్లాలో చాలా కాలనీస్కి అది ఒక ఆదర్శమైన కాలనీగా ఉంది. దాన్ని కూడా మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక డాక్యుమెంటరీ తీసి మిగతా ఎస్సీ కాలనీస్లో అది చూపించాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ, పైన పఠారం లోన లొఠారం అన్న సామెతలు ఊరకనే పుట్టలేదు. ఆకర్షించే పేరుతో గల ఓ పాఠశాల కనీస వసతుల లేమితో కునారిల్లుతోంది. మోడల్ స్కూల్ బోర్డు చూసిన వారు స్కూల్లో అడుగు పెడితే అధ్వాన్నంగా కనిపిస్తుంది. ఇలాంటి అధ్వాన్నమైన స్కూల్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉందనుకుంటే పొరపాటే. సాక్షాత్తు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఉంది. అధ్వాన్నంగా మారిన మోడల్ స్కూల్ దుస్థితిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు బలరాం కాలనీలో నగరపాలక సంస్థ ప్రత్యేక మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉంది. గతంలో ఈ పాఠశాల బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉండేది. అక్కడ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అధికారులు 2015లో బలరాం కాలనీకి మార్చారు. ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల వరకు 83 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మోడల్ పాఠశాల పేరుతో ఉన్న స్కూలును ఒక రేకుల షెడ్డును అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. 83 మంది విద్యార్థులకు రేకుల షెడ్ ఒక్క గదిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది ఇరుకుగా ఉండటంతో ప్రభుత్వం ఇచ్చిన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసేందుకు వీలు లేక గుట్టగా వేశారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతి మోడల్ స్కూల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
అయితే ఈ స్కూలులో కేవలం 3 ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా కొత్తగా ఎంపికైన ఒక ఉపాధ్యాయుడు ఉండగా ఉర్దూ పాఠశాలకు చెందిన 2 టీచర్లు డిప్యుటేషన్పై ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. చివరికి విద్యార్థులకు ఉపాధ్యాయులకు తరగతి గదిలోనే లెట్రిన్ ఉండటం, అందరూ దానినే వాడుకోవాల్సి రావటం, విద్య పట్ల విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. విద్యా సంస్థల్లో అత్యుత్తమమైన ప్రమాణాలు, వసతులు, బోధన ఉండాలని ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జూనియర్, సీనియర్ విభాగాల్లో నృత్య పోటీలు జరిగాయి. విద్యార్థులు తమ అభినయ కౌశలంతో ఆకట్టుకున్నారు. శ్వేత డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్, నంది అవార్డు గ్రహీత శ్వేత న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. విజేతలకు గ్రంథాలయ వారోత్సవాల ముగింపు నాడు బహుమతులు అందజేయనున్నట్లు డిప్యూటీ లైబ్రరీయన్ సంపూర్ణ తెలిపారు. మీకు ఎటువంటి ప్రోత్సాహాన్నైనా మీకు ముందరకు వెళ్ళాలి అంటే వెనక వాళ్ళని మిమ్మల్ని నడిపించాలి. ఓకేనా? అందుకోసం తల్లిదండ్రులకు చేస్తాము. తర్వాత గురువులకి ఎందుకు చేయాలి? గురువు కాబట్టి మాత్రమే చేయాలా? కాదు కదా. ప్రతి టీచర్కి నమస్కారం చేయండి అని చెప్తాము. అది మన ఇండియన్ కల్చర్. మరి గురువుకి ఎందుకు చేయాలి? అసలు విద్య నేర్పిస్తున్నట్టు కాదు గురువులు చేయాల్సింది. మాకు సరైన విద్య నేర్పించండి అని మీరు అభ్యర్థన చేస్తూ నమస్కారం చేయాలి. నాట్యంలో ఇలా మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదా, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి. ఇటువంటివన్నీ సబ్జెక్ట్స్ అన్ని మీరు మైండ్లో ఇంటర్గ్రేట్ చేసుకుంటే మీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. అదే లైబ్రరీ యొక్క ముఖ్య ఉద్దేశం. బుక్స్ కావాలంటే మీ ఇంట్లో దొరుకుతుంది, నాలెడ్జ్ కావాలంటే మూవీకి వెళ్ళినా నాలెడ్జ్ దొరుకుతుంది కదా. మూవీలో చాలా నాలెడ్జ్ వస్తుంది, మూవీ చూస్తే వస్తుందా రాదా? సో లైబ్రరీకి ఖచ్చితంగా రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. పుస్తకము మీ ఆయుధం అవ్వాలి. సో అంబేద్కర్ గారు ఏం చెప్పారు? పుస్తకము హస్తభూషణం అని చెప్పాడు. తెలుసా? అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బుక్ ఈజ్ లైక్ ఏ బ్రేస్లెట్. మన చేతికి వాచ్, బ్రేస్లెట్ ఎంత అందాన్ని ఇస్తాయో అంతకన్నా అందాన్ని ఇచ్చేది ఒక పుస్తకం. జిల్లాలోని వొకేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ విద్యార్థినులకు 16వ తేదీ ఆదివారం పొదిలిలో జిల్లా స్థాయి స్కిల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష జీసీడీఓ హేమలత తెలిపారు. మండల స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థినులకు పొదిలిలోని జోసఫ్ శ్రీహర్ష కాలేజీలో పోటీలు ప్రారంభమవుతాయని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు విద్యార్థినులను స్కిల్ కాంపిటీషన్కు పంపించాలని కోరారు. రేపు 16/11/2025న ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ నడుపుతున్నటువంటి స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా స్కిల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉందండి. మనకి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 71 స్కూల్స్ ఉన్నాయి. ఆ 71 స్కూల్స్లో 10 ట్రేడ్స్ వొకేషనల్ ట్రైనింగ్ జరుగుతూ ఉందండి. వాటికి సంబంధించి పిల్లలకి స్కిల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ స్కిల్ కాంపిటీషన్స్ ఏర్పాట్లన్నీ కూడా గౌరవ ఏపీసీ గారి తోటి చక్కగా నిర్వహించడం జరిగింది. పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగింది. కాబట్టి సంబంధిత హెచ్ఎంస్ అండ్ ప్రిన్సిపల్స్ పిల్లల్ని కంపల్సరీగా మీ వీటీలతోటి అక్కడికి పంపించండి వెన్యూ దగ్గరికి. వెన్యూ వచ్చేసి పొదిల్లో ఉన్నటువంటి జోసెఫ్ శ్రీహర్ష కాలేజ్ అండి. సో అక్కడికి పంపిస్తే అక్కడ వీళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వీటిలో విన్ అయినటువంటి పిల్లల్ని మనము స్టేట్ లెవెల్లో పంపించడం జరుగుతూ ఉంది. స్టేట్ లెవెల్లో వాళ్ళు పోటీ పడతారు మిగతా జిల్లాల వాళ్ళతోటి. అటువంటి వాళ్ళకి 1st, 2nd, 3rd ఇట్లా మనం సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతూ ఉంటుంది.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నగర మండల క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం పండుగ వాతావరణంలో జరిగింది. కమిటీలలో నియమించబడిన వారు పసుపు కండువాలు ధరించి కార్యక్రమంలో పాల్గొనడంతో పార్టీ కార్యాలయం పసుపుమయంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, నగర అధ్యక్షుడు బండార్ మదన్, మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, మండల అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు ద్వారా బాకుల శ్రీనివాసులు రెడ్డితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ కమిటీలు, బూత్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సామూహికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ క్యాడర్కు చెందిన నాయకత్వం మొత్తం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యాలయం ఆవరణం మొత్తం దద్దరిల్లింది. ప్రమాణ స్వీకారం అనంతరం దామచల్ల జనార్దన్ రావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, ఎక్కల తులసిరావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, టీవీ శ్రీరామ్మూర్తి, వైవి సుబ్బారావు, కపిల్ బాషా, పెద్దిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, రామచంద్ర గౌడ్, కార్పొరేటర్లు దాచర్ల రమణయ్య, ఆదిపూడి గిరిజాశంకర, శాండిల్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు విగ్రహాలకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా మనసా వాచ కర్మే అవినీతి అక్రమాలకు పాల్పడకుండా తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు ఎంపీడీఓ రాజశేఖర్ కోరారు. విఓఏలు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు సహకరించాలని అన్నారు. గ్రీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అలానే మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఈ యొక్క శానిటేషన్ ఈ గ్రామసేమలో ఆ యొక్క మార్పు అనేది మేము నుంచే మొదలవుతోటి ఉండే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు అందించి పరిశుభ్రమైనటువంటి గ్రామంగా, ఆరోగ్యకరమైన గ్రామంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి విషయాల మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఒక్కరోజు ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్యంగా ఇళ్లలో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే తడి చెత్త,
పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త వాటిని ఎలా వేరు చేసి వాళ్ళ ఇంటికి వచ్చిన గ్రీన్ అంబాసిడర్లకి ఎలా ఇవ్వాలనే దాని మీద, వాళ్ళ యొక్క ఇంటి పరిసరాలు అవన్నీ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, అలానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఎలా ఎటువంటి వాడాలనే దాని మీద, వారి యొక్క వీధులు వారి యొక్క అవన్నీ కూడా వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునే దానికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆ గ్రామాల్లో అందరినీ ఈ యొక్క డాక్రామాలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆ గ్రామం మొత్తాన్ని కూడా ఈ యొక్క గ్రీన్ అండ్ క్లీన్ విలేజ్గా తీర్చిదిద్దడానికి వీళ్ళందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తారని వీళ్ళకి మేము ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. నాగార్జునాచార్యులు అర్చకత్వంలో జరిగిన వ్రత క్రతువులో దంపతులు వ్రతాలు జరిపించారు. సత్యనారాయణ స్వామి వ్రత విశేషాన్ని అర్చక స్వామి సమగ్రంగా వివరించారు. ఆలయ ఈవో రావిళ్ల శివశంకర్ పర్యవేక్షించారు. కుశల ప్రశ్నలు వేసిన తర్వాత నేను అనేక దరిద్రాలు అనుభవిస్తూ ఉన్నాను అని ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చెప్పి వ్రత వృత్తాంతాలుగా వివరించకుండా స్వామి యొక్క వ్రతం చేస్తుందో అంత ధనాన్ని అంత ద్రవ్యాన్ని శవంకరతరాత్రమ్య పద్మం చంద్రప్రభావిసదరం వర పాంచజన్యం మార్తాండకోటిరు చరోద్వర తీక్ష చక్రం వందే గదాధరమహం సురపుంద్రవంద్యం. ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం. కార్తీక మాసంలో బహుళపక్షం ఏకాదశి రోజున ఈరోజు విశేషంగా శ్రీ భూరిలా సమేత ప్రసన్న చెన్నకేశవ స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి రమావసుందర సమేత సత్యనారాయణ స్వామి యొక్క సన్నిధానంలో ఈరోజు విశేషంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఆలయ ఈవో గారు అయినటువంటి కార్యనిర్వహణాధికారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒంగోలు మంగమూరు రోడ్డు శ్రీ అచలానంద స్వామి ఆశ్రమంలో కార్తీక ఏకాదశి సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. సోదనకుంట కోటేశ్వరరావు, పద్మజ దంపతులు ఉభయదాతలుగా మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పరమేశ్వరునికి అభిషేకం చేశారు. ప్రతి ఏటా ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుందని పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. ఆశ్రమం ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం జరుగుతుందని, వారి ఉన్నత విద్య కోసం దాతలు సహకరించాలని కోరారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. పాటించేటువంటి వాళ్ళని దీక్షలన్నీ పర్వదినాలు. ఈ అభిషేకం 11 సార్లు రుద్రాలు చేసినట్టయితే ఏకాదశి వ్రత అభిషేకం జరుగుతుంది. మా మాట్లాడండి. ఏకాదశి రుద్రాభిషేకం ఋత్వికుల చేత శాస్త్రోక్తంగా జరగబడింది. ఈ రుద్రాభిషేకం సోదనకొండ కోటేశ్వరరావు గారు అంటే బుజ్జి గారు పద్మజ దంపతుల చేసి జరగబడింది. ప్రతి సంవత్సరం వీరి చేత నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడానికి వారు నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ భోజన ప్రసాదాలు వితరణ కూడా జరిగింది. ఈ అభిషేకము, భోజన ప్రసాదాలు, ఈ ఖర్చులు మొత్తం కూడా వారే భరించి చేస్తున్నారు. ప్రతి నెల ఆశ్రమానికి వారు కొంత ధనం సమర్పిస్తున్నారు. అచలానంద ఆశ్రమాన్ని నడిపించడంలో కోటేశ్వరరావు గారు ప్రథమ పాత్ర వహిస్తున్నారు. వారు ధార్మిక బుద్ధి కలిగినటువంటి వారు. వారి యొక్క భావజాలం అందరికీ ఉపయోగపడాలని వారి యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మెప్మా సిటీ మేనేజర్ సత్యవతి అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. భోజనం చేసే సమయంలో టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రతి ఫింగర్ కి క్లీన్ చేసుకునే విధానం ఇలా
ప్రతి 3వ శనివారము ఒక్కొక్క కాంపోనెంట్ మీద అందరికీ కూడా అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని నిర్వహించాము. మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మెప్మా మరియు సచివాలయ సిబ్బంది అందరితో కూడుకుని మేము ఇక్కడ అవగాహన కల్పించి అదేవిధంగా మానవహారం కూడా చేసి ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన అద్దంకి పురపాలక సంఘం ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పరిశుభ్రత అనేది ఎట్లా అనేది నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆవశ్యకత అయితే ఉంది. హ్యాండ్ వాష్ డే యొక్క ఉపయోగాలు కూడా ఇందులో ప్రాణాన్ని కాపాడటం పరమధర్మం అని శాస్త్రాలు బోధిస్తుంటే టెక్నాలజీ పేరుతో డాక్టర్లను కించపరుస్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతలా దిగజారి మాట్లాడటం తగదని అన్నారు. సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న వైద్య వృత్తిని కించపరచడాన్ని సభ్య సమాజం హర్షించదని చెప్పారు. ప్రాణరక్షణం పరమం ధర్మః తస్య రూపం వైద్యః. ప్రాణాలను కాపాడటం అనేది అత్యున్నతమైన ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపమే డాక్టర్. అలాంటి డాక్టర్ని హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారట బాబు గారు. మీ స్వార్థ రాజకీయాల కోసం సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళని అవమానించేంత స్థాయికి దిగజారారు అంటే ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ పేరుతో డాక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం జ్ఞానం కాదు, అహంకారం అంటారు. ఏఐ గొప్పదే, డెఫినెట్గా మేము ఒప్పుకుంటాం. కానీ ఏఐని పొగుడుతూ మానవ సేవ చేసే డాక్టర్ని కించపరచడం అనేది సమంజసం కాదు. టెక్నాలజీ అనేది సహాయం మాత్రమే చేస్తుంది, కానీ ప్రాణాలను కాపాడేది మానవ చేతులే అనేది గుర్తుపెట్టుకోండి. మా సేవతో సమాజంలో అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తాము. కానీ అలాంటి డాక్టర్లని హాఫ్ నాలెడ్జ్ అన్నారంటే మీరు ఎంత హాఫ్ నాలెడ్జో ఒక్కసారి ఆలోచించుకోండి. వైద్య రంగంలో ఏఐ మీద డిపెండ్ అవ్వద్దు అని వైద్య నిపుణులే ఎంతో ఆ రంగంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్లే చెప్తుంటే బాధ్యతాయుతమైన సీఎం పోస్ట్లో ఉండి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడం ఎంతవరకు సమంజసం? అలాంటి మాటలను తక్షణమే ఉపసంహరించుకొని డాక్టర్లందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పులిపాక వెంకట చలపతి, విజయకుమారి, వెంకట సాయి చైతన్య మేల్చాట్ వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆద్యత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు అభినందించారు. विष्टाः कर्माणि पश्यत यतो व्रतानि पश्वसे इन्द्रस्य युज्यः सखाः तद्विष्टाः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादनम् तद्विप्रासो विपन्यवो जागृवागुन्धः समिन्धते विशार्यः परमं पदं श्रीर्वत्यस्वमायुष्यमारोग्यमावीधा शोभामानं महीयते धान्यं धनं वशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। एकतो श्रीकृक्षेत्रवासिनः श्रीभूनिलासमेत श्री श्रीनिवासस्वामिनः परिपूर्णविग्रहप्रसादः श्रीनिवासकृपाकटाक्षवीक्षण फलसिद्धिरस्तु आयुरारोग्य। ఒంగోలు సీతారాంపురంలోని శ్రీ లాస్యప్రియ విద్యాలయంలో బాలల దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలికల ప్రదర్శనలు అలరించాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటామని కరస్పాండెంట్ శ్రీనివాస ప్రసాద్, ప్రిన్సిపాల్ శాలిని తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అద్దంకి శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీ విద్యార్థులు పుస్తక పఠన కార్యక్రమంలో పాల్గొన్నారు. పుస్తక పఠనం జీవితానికి కరదీపిక లాంటిదని, ఆత్మస్థైర్యాన్నిచ్చే ఏకైక ఆయుధం అని దివాకర్ దత్ అన్నారు. విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన మంచి అలవాట్లకు దూరంగా ఉన్నవారు జీవితంలో ఎదుగుదలకు దూరంగా ఉంటారని ఐక్యవేదిక అధ్యక్షుడు జ్యోతి రమేష్ అన్నారు. విద్యార్థులు గ్రంథాలయంలోని పలు పుస్తకాలను విద్యార్థులు మక్కువతో పరిశీలించారు. ప్రోగ్రాం ఆర్గనైజర్ మన్నం త్రిమూర్తులు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, రమేష్, శశిధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పుస్తకం మీకు ఏ హాని చేయదు చెప్పాలి. ఇంకా 2 నిమిషాలు
జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర సంగ్రామంలో, స్వాతంత్ర సమరంలో ప్రజల్ని చైతన్యవంతం చేసి పుస్తక పఠనంతో కవులు, కళాకారులు, సాహిత్య లోకంతో ప్రజల్ని చైతన్యవంతం చేసి బ్రిటిషు అధికారుల్ని గడగడలాడించింది ఒక గ్రంథాల ఉద్యమం. నమ్ముతారు అది? ఎవరు కూడా మీకు తెలియవచ్చు కొంతమందికి. అసలు గ్రంథాల ఉద్యమం ఏంది, బ్రిటిషులు బయటమైంది అనుకుంటారు. ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ప్రజల మైండ్ సెట్లో ఉద్వేగాన్ని రేకెత్తించింది ఈ గ్రంథ పఠనం, ఈ గ్రంథాల ఉద్యమం. ఆ ఉద్యమంలో ఇలాంటి మహానుభావులు చూసారా. 1918 నుంచి 1966లో 66 చనిపోయాడు. 1918 ఎప్పుడో తెలుసా? ఎవరు పట్టలేదు. దోర్నాల మండల ఐటీడీపీ అధ్యక్షుడు అన్నపురెడ్డి అచ్యుతరెడ్డి మరణం పట్ల ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అచ్యుతరెడ్డి మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అచ్యుతరెడ్డి భౌతిక కాయానికి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నివాళులర్పించి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దిశానిర్దేశం. ఘనంగా ఒంగోలు నియోజకవర్గ పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం. తుఫాన్ యోధులకు సత్కారం. ప్రాణాలను లెక్క చేయకుండా ముందస్తు చర్యలతో ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశంస. పైన పటారం లోన లోటారం అన్నచందంగా మోడల్ స్కూల్ తీరుతెన్నులు. అధ్వానంగా మారిన మోడల్ స్కూల్ దుస్థితిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పటికీ బలహీనుడే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.